Hello all, I am Dr. Jyotirmay, gynecologist and obstetrician from Sangareddy, Jyoti Multi Speciality Hospital. ఇవాళ నేను మీతో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, ప్రెగ్నెన్సీకి వాళ్ళ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే టాపిక్ మీద మాట్లాడతాను. సో యూజువలీ ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు చాలామంది ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ కన్నా ముందు మన బాడీని ఎలా ఉంచుకోవాలి అనేది వాళ్ళకి తెలీదు. సో డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పట్టుకొని వస్తారు. సో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు అట్లీస్ట్ ఒక 3 months బిఫోర్ మీరు ప్లాన్ చేసుకోండి ప్రెగ్నెన్సీని. ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్లాన్ చేసుకునే టైంలో ఏం చేయాలి అంటే మీ నియరెస్ట్ డాక్టర్ని, మీకు వీలైతే గైనకాలజిస్ట్ని ఆర్ఎల్స్ గైనకాలజిస్ట్ ఎవరు అవైలబుల్ లేకపోతే ఒక జనరల్ ఫిజిషియన్ అయినా కలవచ్చు మీరు, ఆర్ఎల్స్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్నైనా కలవచ్చు. వెళ్ళి బేసిక్ టెస్ట్లు, మీరు అసలు మీ ఏజ్ ఏంటి, మీ హైట్ ఎంత ఉంది, మీ వెయిట్ ఎంత ఉంది, మీ ఏజ్కి సరిపడే మీ బాడీ మెచ్యూరిటీ ఉందా లేదా, తర్వాత మీరు అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా. ఒకవేళ మీరు అండర్ వెయిట్ ఉంటే కనుక మీ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసుకొని మీ టు ద బెస్ట్ ఆ వెయిట్కి వచ్చేటట్టు మీరు చూసుకోండి. తర్వాత ఓవర్ వెయిట్ ఉంటే కనుక మీరు వెయిట్ లాస్ అయ్యి అప్రోప్రియేట్ వెయిట్ వచ్చేటట్టు మీరు మేనేజ్ చేసుకోండి. బికాస్ అండర్ వెయిట్ అయిన ప్రాబ్లమే, ఓవర్ వెయిట్ అయిన ప్రాబ్లమే. సో అండర్ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తోటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవర్ వెయిట్ ఉంటే ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కామన్గా వస్తాయి. దాని తర్వాత బేసిక్గా ఎగ్జామినేషన్లో వచ్చేసి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి. బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం వల్ల ఏమన్నా మీకు తెలియని హిడెన్ హైపర్ టెన్షన్ ఉంటే మీకు పికప్ అవుతుంది. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అప్పుడే ఫిజిషియన్తో చూపించుకొని కరెక్షన్ చేసేసుకోవాలి. తర్వాత డయాబెటీస్ కోసం కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోవాలి. సిబిపి, థైరాయిడ్ ప్రొఫైల్, HbA1c ఈ బేసిక్ టెస్ట్లు కంపల్సరీ చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు హీమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. సో ప్రెగ్నెన్సీకి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ తక్కువ ఉండటం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ముందుకెళ్ళదు. సో బిఫోర్ గోయింగ్ టు ప్రెగ్నెన్సీ మీ బ్లడ్ అనేది అట్లీస్ట్ 12 grams ఉండేటట్టు చూసుకోండి. ఇఫ్ ద బ్లడ్ ఈజ్ లెస్ దాన్ 6, 7 అలాంటి పేషెంట్స్ కూడా వస్తున్నారు. 5 grams హీమోగ్లోబిన్తో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ పట్టుకొని వస్తున్నారు. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ ఎనీమియా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోండి. తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకొని మీ థైరాయిడ్ హార్మోన్ అప్రోప్రియేట్గా ఉందా, హైపోథైరాయిడిజం ఏమైనా ఉందా, హైపర్ థైరాయిడిజం ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. హైపోథైరాయిడిజం ఉంటే ప్రెగ్నెన్సీకి ఆల్రెడీ వెళ్ళిపోతే అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో థైరాయిడ్ హార్మోన్ కరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీ షుగర్ లెవెల్స్, మీ HbA1c నార్మల్గా లిమిట్స్లో ఉందా లేదో చెక్ చేసుకోండి. మీ HbA1c కనుక అబవ్ 8 అలా ఉంది, 7 and above ఉంది అంటే కనుక మీరు కంపల్సరీ మీరు ఒక స్ట్రిక్ట్ డయట్ ఫాలో అవ్వాలి. ఒక డైలీ రొటీన్ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఎక్సెస్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలి. మీ HbA1cని ప్రాపర్గా మీరు 6 to 5 to 6 మధ్యలో తీసుకొచ్చుకున్నాకనే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వెళ్ళాలి. బికాస్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా చాలా ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్తుంది ఇన్ ద జర్నీ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో బేసిక్గా సిబిపి, థైరాయిడ్ ప్రొఫైల్, డయాబెటీస్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఇంకా అదర్ టెస్ట్లు వచ్చేసి సీరం D3 లెవెల్స్. D3 డెఫిషియన్సీ కూడా చాలా మనకు కామన్గా చూస్తున్నాము. సో D3 డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కనుక దాన్ని కరెక్షన్ చేసుకోండి. డైలీ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. తర్వాత డెఫిషియన్సీ ఉంటే D3 సప్లిమెంట్స్ తీసుకోండి. ఇంకోటి B12 సీరం B12 టెస్ట్ కూడా చేసుకోవాలి. B12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో చాలా కామన్గా ఉంటుంది. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్లో కూడా చూస్తున్నాము. సో ఎనీ B12 డెఫిషియన్సీ ఉంటే ఈ జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఆ B12 డెఫిషియన్సీ కోసం ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ యూజ్ చేయాలి. న్యూట్రిషన్ కూడా B12 రిచ్ ఫుడ్స్ బాగా తీసుకుంటే కరెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. తర్వాత సీరం కాల్షియం కూడా అప్రోప్రియేట్గా ఉండేటట్టు చూసుకోండి.
సీరం కాల్షియం టెస్ట్ చేసుకున్నాక ఒకవేళ డెఫిషియెంట్గా ఉంటే కాల్షియం సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత రెగ్యులర్గా కూడా ఎవరైతే ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారో కాల్షియం రిచ్ ఫుడ్స్ తినండి. కాల్షియం రిచ్ ఫుడ్స్ మిల్క్, నువ్వులు చాలా చాలా రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది. సో సీ ఫుడ్స్ ఇలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇవి బేసిక్ టెస్ట్లు చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ని మనము అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. తర్వాత డైలీ రొటీన్ ఒకటి హెల్తీగా ఉండడానికి మార్నింగ్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్, టేకింగ్ వెరీ గుడ్ డైట్, రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ ఫ్యాట్స్, అలా ఒక ప్రాపర్ మీల్ అనేది ప్లాన్ చేసుకొని హెల్తీగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. తర్వాత హెల్తీ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మీరు హెల్తీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటున్నాయా లేదా దాంట్లో చూసుకొని అవి తీసుకోండి. తర్వాత డిహెచ్ఏ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. డిహెచ్ఏ రిచ్ ఫుడ్స్ వాడడం వల్ల ఏంటంటే నెక్స్ట్ మీ బాడీలో డిహెచ్ఏ లెవెల్స్ అన్నీ బాగుండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద చాలా హెల్తీగా బేబీ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ స్లీప్ ప్యాటర్న్ అనేది బాగుండాలి. నైట్ 10 o'clock పడుకొని మార్నింగ్ 6 o'clock లేవగలిగితే దట్ ఈస్ ద బెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్లీస్ట్ గో టు స్లీప్ బై 10:30, 11. బికాస్ మీ హెచ్పిఓ యాక్సిస్ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే, మీ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ చేయాలి అంటే మీ స్లీప్కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో హూఎవర్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ మీరు ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద మీకు ఒక ఫోకస్ అనేది ఉండాలి. సో స్లీప్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సినేషన్స్. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రీవియస్గా రుబెల్లా వ్యాక్సిన్ వేసుకోలేదు, లేకపోతే అది డౌట్ఫుల్గా ఉంది అంటే రుబెల్లా యాంటీబాడీస్ టెస్ట్ చేసుకుని రుబెల్లా వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోండి. బికాజ్ రుబెల్లా ఇన్ఫెక్షన్ ఉంటే దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ద రిస్క్ ఆఫ్ అబార్షన్స్, రిపీటెడ్ అబార్షన్స్ ఇవన్నీ కూడా చాలా పెరిగిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ బెస్ట్ ఈస్ బిఫోర్ ద ఫస్ట్ ఇంటర్కోర్స్. అందుకే 9 years నుంచే ప్రమోట్ చేస్తున్నాము. ఒకవేళ ఆ ఏజ్ గ్రూప్లో కనుక మిస్ అయి ఉంటే అట్లీస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీకు వ్యాక్సిన్ గురించి తెలుసుంటే మాత్రం బిఫోర్ చైల్డ్ బర్త్, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్సెల్ఫ్ యూ కెన్ టేక్ ద సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో ఈ బేసిక్ ప్రికాషన్స్, ఈ బేసిక్ టెస్ట్లు, ఈ నాలెడ్జ్తోని మీరు ప్రెగ్నెన్సీకి వెళ్తే కనుక మీకు అది చాలా చాలా కాంప్లికేషన్స్ తగ్గిస్తుంది. మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది. సో డాక్టర్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఏమేమి టెస్టులు చేసుకోవాలో అవన్నీ మీకు అడ్వైస్ చేస్తుంటారు. మీకు ఫాలోఅప్ కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఎపిలెప్సీ ఉంటుంది, అంటే ఫిట్స్ లాగా ఉంటాయి. ఆ ఫిట్స్కి ఏమైతే మెడికేషన్స్ వాడుతున్నారో మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎపిలెప్సీకి మెడికేషన్స్ వాడుతున్నాను, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను, ఈ మెడిసిన్ సేఫ్ అయినా కాదా అని మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు డాక్టర్తో మాట్లాడి మీ ప్రిస్క్రిప్షన్ రాయించుకోండి. ఇంకా కొంతమందికి వేరే సికిల్ సెల్ ఎనీమియాస్ ఉంటాయి, థాలసీమియాస్ ఉంటాయి, ఎస్ఎల్ఈస్ ఉంటాయి. ఇవన్నీ కూడా బిఫోర్ గోయింగ్ టు ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ వాటికి ప్రాపర్ ట్రీట్మెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద ఫిజిషియన్ మీరు చేయించుకోవాలి. ఇంకా కొంతమంది సైకియాట్రీ ట్రీట్మెంట్లో ఉంటారు ఫర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, ఇలాంటి హెల్త్ ఎయిల్మెంట్స్ కోసం. వాళ్ళు కూడా ప్రీ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మీ సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని చెప్పి అడిగి సేఫ్ మెడికేషన్సే యూజ్ చేయడం మీకు అన్ని విధాలుగా మంచిది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీబడి, మీరు ఏ డాక్టర్ని ఒకవేళ కలవలేకపోయినా, మీరు మీ రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా జస్ట్ టేక్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చీప్గా దొరుకుతుంది, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ప్రీ ప్రెగ్నెన్సీ 3 months ఫోలిక్ యాసిడ్ యూజ్ చేసిన తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీకి వెళ్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ అనేవి న్యూరోనల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది బేబీకి. సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వస్తే ఏంటంటే బేబీ స్కాల్ప్ డెవలప్మెంట్ అవ్వకుండా అనెన్సెఫ్లీ పైన స్కల్ అనేది ఉండదు, బ్రెయిన్ అంతా ఎక్స్పోజ్ అయ్యి పుడతారు బేబీస్. అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉండటం వల్ల యాజ్ ఎర్లీ యాజ్ 3 months 13 weeks అప్పటికే అనెన్సెఫ్లీని పికప్ చేసేస్తున్నారు అల్ట్రాసౌండ్లో.
కానీ అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ప్రీ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడడం అనేది చాలా చాలా యూస్ఫుల్. సో ఐ థింక్ ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యి మీ ప్రెగ్నెన్సీ జర్నీని చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా చేసుకోండి. థ్యాంక్ యూ.